అతడో గొప్ప ఫైటర్ కానీ తప్పుగా అర్థం చేసుకున్నాం. ఫ్రెండ్స్, రీసెంట్‌గా రవిచంద్రన్ అశ్విన్ అయితే షాకింగ్ కామెంట్స్ చేశాడు ఒక గొప్ప ప్లేయర్‌పై అని చెప్పుకోవచ్చు. సో, అతడు ఒక గొప్ప ప్లేయరు. కాకపోతే మనమే అతని కోపం వలన లేకపోతే అతని యాటిట్యూడ్ వలన మనమే తప్పుగా అర్థం చేసుకున్నాము అంటూ చెప్పుకొచ్చారనమాట. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, గౌతమ్ గంభీర్ అండి. రవిచంద్రన్ అశ్విన్ అయితే గౌతమ్ గంభీర్‌ని ఉద్దేశించి అయితే మాట్లాడాడనమాట. ఎందుకంటే తను రీసెంట్‌గా మనం చూసే ఉంటామనమాట. బీసీసీ తరపున ఒక ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయ్యారు. సో, ఏంటంటే ఇండియన్ హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ పదవీ కాలము ఈ యొక్క టీ20 వరల్డ్ కప్ అయిపోతుందనమాట. నెక్స్ట్ మనకు ఎవరు కోచ్ అనేది సంబంధించిన వీడియోస్ అలానే మనమందరం చూస్తూ ఉన్నామనమాట. గౌతమ్ గంభీర్ అయితే బాగుంటుందనేసి తను రీసెంట్‌గా బీసీసీతో కూడా కలిసి ఒక ఇంటర్వ్యూ కూడా తీశారనమాట. కానీ రీసెంట్‌గా రవిచంద్రన్ అశ్విన్ దాని గురించి స్పందిస్తూ, సో, గౌతమ్ గంభీర్ ఒక దిగ్గజ ప్లేయరు. సో, తనని చాలామంది మనం తప్పుగా అర్థం చేసుకున్నాము. సో, తన మెంటల్ స్కిల్స్ కానివ్వచ్చు, తను పార్షియాలిటీ లేకుండా ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేయర్‌తో కలిసిమెలిసి తిరిగే విధానం కానివ్వచ్చు చాలా బాగుంటుంది అన్నట్టు తను చెప్పుకొచ్చారనమాట. కానీ మనమే తప్పుగా అర్థం చేసుకున్నాం అతన్ని. తను వెరీ గుడ్ ప్లేయర్. నేను 2011లో వరల్డ్ కప్‌లో తనతో తిరిగినప్పుడు నేను చాలా నేర్చుకున్నాను. సో, నన్ను ఇనిషియల్ స్టేజ్‌లో బాగా ఎంకరేజ్ చేసింది కూడా గౌతమ్ గంభీరే అంటూ చెప్పుకొచ్చారనమాట మన రవిచంద్రన్ అశ్విన్. సో, నాకు ఫస్ట్ టైం టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో నాకు అవకాశం దక్కింది. వచ్చిన అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకున్నాను. ఆ టైంలో నాకు బాగా సపోర్ట్‌గా ఉన్నది గౌతమ్ గంభీరే అంటూ చెప్పుకొచ్చారనమాట. ఈసారి టీ20 వరల్డ్ కప్ తర్వాత గౌతమ్ గంభీర్ నేతృత్వంలో ఇండియా ఉండబోతుంది. చాలా అద్భుతంగా ఉండబోతుంది. తను ప్రతి ఒక్క ప్లేయర్‌ని తీర్చిదిద్దే విధానం కూడా చాలా బాగుంటుంది. అందుకే గౌతమ్ గంభీర్ 2014 తర్వాత ఐపీఎల్ 2014 తర్వాత ఈ 2024లో మళ్ళా కేకేఆర్ కప్ గెలిచింది అంటే అది కేవలం గౌతమ్ గంభీర్ మెంటల్ స్కిల్సే అంటూ తను చెప్పుకొచ్చారనమాట. కానీ కొంతవరకు ఫ్రెండ్స్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన మాటలకు కొంతమంది మహేంద్ర సింగ్ ధోని అభిమానులు తప్పుపడుతున్నారు. సో, మహేంద్ర సింగ్ ధోనిని ఉద్దేశించి మాట్లాడుతున్నావా గౌతమ్ గంభీర్ అంటూ మాట్లాడుతున్నారు. సో, అలా ఏం లేదండి. మన రవిచంద్రన్ అశ్విన్ చెప్పింది ధోనికి సంబంధించింది కాదు, గౌతమ్ గంభీర్‌కి సంబంధించి. సో, గంభీర్ తన యొక్క ఒక పొటెన్షియాలిటీ ఏంటి అని తను చెప్పాడు అంతే తప్ప ధోనిని ఫ్యాన్స్ అయితే కించపరిచే విధంగా చెప్పేది అలా ఏం లేదండి. సో, అర్థం చేసుకుంటారు అని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే రవిచంద్రన్ చేసిన అశ్విన్ చేసిన మాటలపై వ్యాఖ్యలపై మీ ఒపీనియన్ ఏంటి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.